అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక దీపం యొక్క పండుగ యొక్క గొప్పతనాన్ని విశిష్టను తెలుసుకుందాం. కార్తీక మాసం అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన నెల. ఈ మాసం శివకేశవులకు ఇద్దరికీనూ అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలో చేసే పూజలు, దీపారాధనలు, దానాలు అనంతమైన పుణ్యాన్ని, సకల శుభాలను చేకూరుస్తాయి. కార్తీక మాసంలో చాలామంది నది స్నానం చేస్తూ ఉంటారు. అలాగే తులసి కోట వద్ద దీపారాధన చేయడం చాలా శ్రేయస్కరం. అసలు కార్తీక దీపం అంటే ఏమిటి? కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజునే కార్తీక దీపం పండుగగా జరుపుకుంటారు. దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల రోజులు ప్రతి సాయంకాలం ఇంట్లో గుడ్లలో దీపం వెలిగించడం ఒక ఆచారం. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజున ఈ దీపారాధన మరింత విశేషంగా జరుగుతుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం అనేది జ్ఞానానికి చిహ్నం. దీపం యొక్క కాంతి మనలోని అజ్ఞాంధకారాన్ని తొలగిస్తుంది. కార్తీక మాసం ప్రారంభ రోజున కొన్ని దేవాలయాలలో ఆకాశ దీపం వెలిగిస్తారు. దీపారాధన వెనుక ఉన్న ఆంతర్యం కార్తీక పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ లేదా దేవ దీపావళి అని కూడా అంటారు. ఈరోజు శివుడు త్రిపురాసురులను సంహరించి లోకానికి శాంతిని కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ విజయానికి గుర్తుగా దేవతలందరూ దీపాలు వెలిగించారని ప్రతీతి. అందుకే ఈ రోజున దీపాలు వెలిగిస్తే మహాశివుని మరియు విష్ణుమూర్తిని ఆరాధించిన ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా ఈ మాసంలో పేదవారికి లేదా బ్రాహ్మణులకు దీపదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. చాలామంది భక్తులు అరటి దుప్పలలో లేదా ఆకులలో దీపాలను వెలిగించి నదీ ప్రవాహాలలో వదులుతూ ఉంటారు. ఇది శివకేశవుల అనుగ్రహం పొందడానికి చేసే పూజ. ఇక చివరిగా కార్తీక దీపం అనేది కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు. ఇది మన ఆత్మ జ్యోతిని వెలిగించుకోవడానికి, జ్ఞానాన్ని పెంపొందించడానికి, శివకేశవుల అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ప్రకృతి మనకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. ఈ పవిత్ర మాసంలో మనమందరం దీపాలను వెలిగించి ఆ పరమేశ్వరుడి దీవెనను పొందుదాం.